యేసుక్రీస్తు నా పేరిట నా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకు మాత్రమే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ కోరస్ పడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములో. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములో. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. మరొకసారి వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం అందరు కలిసి చదువుదాం. అగ్నియు యెహోవా చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిర్రి. ఈ వాక్యం ఇంతవరకు మనం చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఆ మందిరం అంటే ఏంటో, మందిరం లోపల భాగం ఏంటో, ఎలా చీకటి వచ్చిందో, ఎలా వెలుగు రావాలో చెప్పుకుంటూ కొన్ని వాక్యాలు వచ్చాం. అయితే ఈ మందిరం ఆఖరికి ఆ లోపలికి బయలుదేరిన ఆ వ్యాపారపు టిల్లుగా ఉన్న దొంగల గుహగా చేసిన ఆ సందర్భం ఏ విధంగా అయితే ఉందో, అది వెలుగుగా నింపబడిన మందిరము కాకుండా చీకటిగా మందిరం అయినట్టుగా చూస్తున్నాం. అందుకని అంటాడు హగ్గయి గ్రంథంలో మొదటి అధ్యాయం ఒక్కసారి 6వ వచనం చదువుతాం. 6వ వచనం హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. వీరు ముసుగులేసుకున్న ఆడపిల్లలు పెద్దోళ్ళు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను, దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగుకొనుచున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకునను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. అంటే మందిరంలో ఏం ప్రవేశించింది? చీకటి. ఇంతకుముందు చెప్పిన వర్తమానం అంతట్లో చీకటి ఉంది. ఆటోమేటిక్గా జరగబోయేది ఏం చెప్తున్నాడంటే, ఎంత విత్తినా కొంచెం పండుతుంది, ఎంత భోజనం చేసినా ఆకలి తీరదు, పానం చేసిన దాహం తీరదు, బట్టలు కప్పుకొనుచున్నా కూడా చలి ఆగదు. ఆఖరి చెప్తున్నాం, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునను, జీతము చినిగిపోయిన సంచిలో. అంటే దేవుని వాక్య ప్రకారమైన వెలుగు ఎలా ఉండాలో మనం చెప్పుకున్నాం. ఆ వెలుగు సంబంధించిన పద్ధతి పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటాయి లైను. అసలు నువ్వు ద్వితీయోపదేశం 2:7 చెప్తాడు, చేతి పనుల మీద దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశ్రయిస్తాడు. యెహోవా నీకు ఎలా ఉంటాడు? దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నంతసేపు నీకేమి, అది కొంచెమే కానీ నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నువ్వు కొంచెమే వచ్చిన ఆ 100 రూపాయలనే దేవుని విషయంలో దేవుని పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ విషయంలో కరెక్ట్గా ఉన్నావు. అందును బట్టి నీకు తక్కువ కాదు. బీద విధవరాలు ఏ విధంగా అయితే డెవలప్ అయిందో, ఇక్కడ ఏమని రాస్తున్నావు? నువ్వు ఎంతైనా చేసుకో, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా ఏం చేస్తున్నావు? బాగా చీకటి అయిపోతున్నావు. ఆ మందిరం అంతా చీకటి అయిపోయింది. ఆ మందిరంలో చీకటి ఉంది. ఏముండాలి? అగ్నియు యెహోవా తేజస్సు ఉండాలి. ఆ మందిరం మీద ఆ రోజు నిలబడింది. ఈరోజు నీ మీద ఎందుకు నిలబట్టలేదు అంటే, నువ్వు పాత జీవితంలో 2025 ఎలా ఉన్నావో 2026 ఎంటర్ అవ్వగానే మళ్ళా సేమ్ రిపీట్ చేశారు. సేమ్ రిపీటేషన్ ఎప్పుడైతే వచ్చేసిందో, మనము ఎప్పటికీ మన యొక్క మందిరంలో ఏముండదు? తేజస్సు రాదు. మందిరం అంటే భౌతికమైన మందిరం కాదు. ఇక్కడ చాలా క్లియర్గా చదువుకుంటూ వచ్చాం మనము. కాబట్టి ఇప్పుడు అదే హగ్గయిలో 1వ అధ్యాయంలో ఒక్కసారి 9వ వచనం చదవండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని. ఎంత పడిందంట? ఎన్నో ప్లాన్స్ చేస్తావు, ప్రయత్నాలు చేస్తావు, ఎవరు లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుడు మాకు సంబంధం ఉందని చెప్పుకుంటేనే నీ సొంత నిర్ణయాలు చేసుకుంటావంట. చేసుకుంటే ఏమవుతాడ? కొంచెమే పండును, మీరు దాన్ని ఇంటికి తేగా
దేవుడు కోపం వచ్చేసిందంట. చెదరగొట్టేది ఎవరో కాదు, దేవుడు అంటున్నాడు. నేను దాన్ని ఏం చేస్తాను, చెదరగొట్ట. ఎందుకంటే నువ్వు నన్ను బాధ పెట్టావు, నా విషయంలో నువ్వు వెనకంజి వేస్తూనే ఉన్నావు. ఎప్పుడు నీ సొంత ఆలోచనతోనే నువ్వు ఉన్నావు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతో పండిస్తున్నావు, ఎంతో ఖర్చు పెడుతున్నావు, ఎంతో ఇది చేస్తున్నావు. కానీ కొంచెమే, అన్ని కొంచెమే. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా అంటే నేనే దాన్ని ఏం చేస్తున్నాను, నీకు లాస్ చేస్తుంది నేనే అంటున్నాడు. ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. దాని అర్థం మందిరములోకి ఏమి ఎంటర్ అయింది, చీకటి. అక్కడ మందిరమేమో తేజస్తో నిండింది, ఈరోజు మందిరం అనే నీలో నాలో చీకటి ప్రవేశించింది. అందుకనే నువ్వు బయటికి మాత్రం ఎలా ఉన్నావో తెలుసా, చాలా మంచివాడిగా మంచిదానిగా కనిపిస్తున్నావంట, లోపల మాత్రం చీకటితో అలుముకుంది, చీకటితో. అందుకే చదవండి ఇంకేం రాశాడు, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొని పట్టుకు. అది అంటే మందిరము పాడైపోతుంటే ముందు నీ సొంత పనులకే ఎంత ఏమైనా చేస్తామని బైబిల్ చెప్తున్నమాట. చాలా క్లియర్గా ఈరోజు మనకి క్యాలెండర్ ఇచ్చిన వాక్యము చాలా డీటెయిల్గా రాస్తున్నమాట. మందిరం అక్కడ లేదు, పాడైంది, చెడిపోయింది. దాన్ని ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నామంటే మీ ఇల్లు అంటే భౌతికమైన ఇల్లు కాదు, మనకు సంబంధించిన మనమే ఇల్లు కదా, మన ఇండ్లకి సంబంధించినవన్నీ చేసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికల్లా, దేవుని యొక్క సన్నిధికి వచ్చేసరికి, దేవుని సేవ దగ్గరికి వచ్చేసరికల్లా అది వెనకం చేస్తాం. మనకి మాత్రం ఏం చేయమండి, అదే చెప్తున్నాడు అక్కడ, మీ ఇండ్లు కట్టుకుంటున్నకు త్వరపడుచు చేతనే కదా అంటాడు. అయితే ఇప్పుడు మందిరం కట్టాలంటే ఏం చేయాలి చూద్దాం. అదే హగ్గయి గ్రంథం 1:8 వచ్చింది చదవండి. 1:8 చదవండి. పైన పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచునందుకొని అనుకుందని యెహోవా సెలవిచ్చున్నాడు. అర్థమైందా? పర్వతములకి ఏం తీసుకురావాలి, మ్రాను తీసుకురావాలంటే ముందేం చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలంటే చీకటి ఉండకూడదు. చీకటి ఉన్న దాన్ని ఏం చేయాలి, మనం బయటకు త్రోసివేయాలంటే ఆ చీకటి క్రియలు ఏంటో మొదటి వర్తమానం మనం విన్నాం. ఆ చీకటి అన్నీ కూడా మనం ఏం చేయాలి, పూర్తిగా బయటికి ఎప్పుడైతే బయటకు పంపించేసామో అప్పుడు లోపలికి ఏమి ఎంటర్ అవుతుంది చెప్పండి, వెలుగు ఎంటర్ అవుతుంది. అది ఉన్నప్పుడు తప్పకుండా ఎంత విస్తారముగా సంపాదించిన మిగిలిపోవడం గల కారణం ఇంకా ఏముంది, 25లో చీకటి ఉంది, 26లో కూడా చీకటి ఉంది. మళ్ళీ మామూలే అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ విలువైనది విలువలేనిది అని రెండు ఉన్నాయి. అక్కడ చీకటి వెలుగున్నట్టుగా. విలువ లేనిది సపోజ్ మనం ఇంట్లో వాడుకునే వస్తువులు లెక్కేసుకుందాం. కనీసం సోప్ ఉంటుంది, లైఫ్ బాయ్ సోపు కొంచెం చీప్ రేట్ ఉండొచ్చేమో, ఇంకొంచెం లక్స్, లేకపోతే ఇంకా శాండల్వుడ్ ఉంటాయి కదా, డవ్, ఇలాంటివన్నీ ఏంటి ఖరీదని. అంటే అవి సబ్బే. దాని వాల్యూ దేనికి వెళ్ళిపోతుంది, ఎక్కువ రేటుగా ఉన్నవి, స్మెల్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ కూడా అంతే. అంటే ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా, చీకటితో పోల్చుకునేవి మాత్రం మనకి చాలా 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 ఎక్కువ ఉన్నాయి. అవి మాత్రం ఎలా ఉంటాయి అంటే దేవుని దృష్టిలో చాలా చీప్. కానీ దేవుని దృష్టిలో చీప్ కాకుండా వెలుగుగా ఉన్న స్థితి ఈ పెద్ద పెద్ద సోపులు. అంతేందుకు వస్త్రాల్లోనే ఇప్పుడు 100 రూపాయల షర్ట్ ఉంటుంది. ఇప్పుడు లూయిస్ ఫిలిప్ అని ఒక బ్రాండ్ ఉంది, అది కనీసం మినిమం 3000 ఒక షర్ట్, 3000 ఉంటుంది. అలైన్ సోలి అని ఉంటుంది, అదొక బ్రాండ్, అది అంతే 3000 to 8 అలా ఉంటుంది. అది షర్ట్ ఇది షర్ట్ అంటే వాల్యూ ఏంటంటే దాని యొక్క ఆ కంపెనీని బట్టి క్వాలిటీ ఉంటుంది. సేమ్ యాజ్ దిస్గా దేవుని వాక్యపు వెలుగులోకి వస్తే ఈ వెలుగు కాదు మన మైండ్కి వచ్చేది. ఆ వెలుగు ఏం చేస్తుంది తెలుసా, నీలో ఉన్న చీకటిని ఆటోమేటిక్గా పారదోలుతుంది. ఆ చీకటి ఏంటో మనకు కనబడుతుంది. ఎంత కష్టపడినా ఇంటికి తీసుకొచ్చినప్పుడు చిల్లు సంచిలో వేసన అయిపోతుంది. కారణం ఏంటో తెలుసు కదా, నువ్వు దేవుని విషయంలోకి వచ్చేసరికల్లా బెగపట్టేసుకున్నావు, అంతా బెగపడుతున్నావు. దేవుడి దగ్గరికి వచ్చేసరికల్లా బయటికి నటిస్తున్నావు తప్ప లోపలంతా బెగపట్టడం, దేవుడి దగ్గరికి వెనకంజి పెట్టడమే. అన్ని పనుల్లో, వాక్యపు పరిచర్యల్లో, దేవుని సన్నిధిలో పరిచయం 2026 స్టార్ట్ అయిన తర్వాత పరిచారకులు వచ్చి పరిచర్లో ఉండాలి. అరే నేను భారం కలిగి 2020 నా కొత్తదనం ఏంటి అని చూస్తే ఆ పరిచయం రావాలి.
ఫస్ట్లో వాగ్దానం చేసి బోరు కొట్టి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను కూడా చేయాలన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే నీలో చీకటి. ఎందుకంటే కొన్ని మాటలు గుచ్చుకుంటున్నప్పుడు చిరాకు వస్తుంది. అంటే పాత సంవత్సరం ఉన్నాము చీకట్లో అని అర్థమవుతుందా? ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు మీకు. 8వ వచనం ప్రకారంగా పర్వతము లెక్కాలి, తర్వాత ఏం నరకాలి? రాణులను తీసుకుని వచ్చి మీరు మీ మందిరం కట్టించినట్లా అన్నాడు. ఇప్పుడు పర్వతం ఎక్కాలంటే ఎవరు ఎక్కగలరు? వెలుగుతో ఉన్న వాళ్ళు ఎక్కగలరు. అర్థమవుతుంది మీకు? పర్వతాలు ఎక్కాలంటే ఎవరు ఎక్కగలరు? మంచి యవనస్తులు ఎక్కగలరు. పర్వతాలు ఎక్కాలంటే ఎవరు ఎక్కగలరు? మంచి బలవంతులు ఎక్కగలరు. దానికి సంబంధించిన భౌతికంగా. ఇక్కడ చెప్తున్న పర్వతం ఎక్కాలంటే నేను చెప్తున్నాను, చీకట్లో ఉన్న వాళ్ళు ఎక్కుతున్నట్టు కనపడతారేమో, వాళ్ళు చెప్పుకుంటారేమో తప్ప, నేను పరిశుద్ధుని చెప్పుకుంటాను, నేను క్రైస్తవుని చెప్పుకుంటారు తప్ప వాళ్ళు బయటికి మాత్రం ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. స్పిరిచువల్గా సక్సెస్ కాలేరు. ఆ భౌతికంగా అవుతారు. భౌతికంగా అయిపోతే దేవుడు ఉన్నాడు అనుకుంటా, అది భ్రమే. అనిల్ అంబానీ ఉంటాడు, ఆయన మనకన్నా లోకస్తుడు. ఆయన మనకన్నా ఎలా ఉన్నాడు ఈ లోకంలో? ప్రపంచ కుబేరుడు, కోటీశ్వరుడు. అది కాదు ఇక్కడ దేవుడు బ్లెస్సింగ్ చూసేది. దేవుడు బ్లెస్సింగే వేరు, ఆయన వెలుగే వేరు. అసలు చూడండి, పర్వతం గురించి ఒక మాట చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 26 వచనం చూడండి. 34:26 వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను, అంటే నా పర్వతంలో వాడుతున్నాడు. ఆ ప్లేస్లన్నీ కూడా ఎలా ఉంటాయన్నా? అక్కడికి ఎక్కాలి నువ్వు. అర్థమైందా? నువ్వు మందిరం కట్టాలంటే, నీ మందిరం కట్టుకోవాలంటే నువ్వు ముందు పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం ఎవరి పర్వతం? దేవుని పర్వతం. ఆ దేవుని పర్వతం దగ్గర ఉన్నాయన్నీ కూడా ఎలా ఉంటాయన్నా? దీవెనకరంగా. అంటే నువ్వు ఆ పర్వతం ఎక్కితే చాలు, నువ్వు దీవించబడతావు. ముందుగా నువ్వు దీవించబడ్డావు అంటే నువ్వు తప్పకుండా ఏం తేగాలి? అక్కడి నుంచి బ్రాన్లు తీసుకురావగలవు. తప్పకుండా నీ ఆత్మీయ మందిరాన్ని నువ్వు కట్టుకోగలవు. చూడండి, ఇంకా కింద వచ్చిన 27 వచనంలో చూద్దాం. ఫలవృక్షములు ఫలములు ఇచ్చిన. చూడండి, ఆ పర్వతం దగ్గర, నిజంగా పర్వతం అంటే ఎత్తైన ప్రాంతం కదా, ఎత్తైన ప్రాంతంలో నీళ్లు ఉండవు కదా, ఎలాగ ఈ యొక్క చెట్లు ఉంటాయి అనుకుంటే నిజంగా ఉండవు అనుకునేవాడిని నేను తెలియక. ఎందుకంటే వాటర్ ఒక్క చుక్క కూడా ఇంకి ఉండవు, కిందకి దిగిపోవాలి. కానీ ఇక్కడ ఏమని రాశారు చూడండి, ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును, వారి దేశం నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. అంటే ఎక్కడ ఇదంటే పర్వతం మీద, ఆ పర్వతం మీద ఏం దొరుకుతుంది? ఫలాలు దొరుకుతున్నాయి. ఆ పర్వతం భూమి పంట దొరుకుతుంది. ఆ పర్వతం నిర్భయముగా ఉండొచ్చు. అక్కడ ఏమి గొడవలు ఉండవు. అర్థమైందా? ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించున్నో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయా బూరా ఎప్పుడు ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నిటిని తుడుచున్నెప్పుడు, తండ్రి నా కన్నిటిని తుడుచున్నెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజు నుండి చిన్నసారు, మహిమలోనే ఆయనకు ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో దించిన చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో దించిన చాలు. కాబట్టి మనం మందిరం కట్టుకోవాలంటే ఎక్కడికి ఎక్కాలి చెప్పండి? పర్వతం ఎక్కాలి. ఏ పర్వతం అది? దేవుని పర్వతం. ఆ పర్వతం మీద ఏం పండుతుంది? భూమి పండుతుంది, ఫలవృక్షాలు ఉంటాయి. ఆ పర్వతం ఆ దేశం మీద జనులు ఎలా ఉండొచ్చు? నిర్భయముగా, భయం లేకుండా జీవించవచ్చు. ఆ పర్వతం ఎక్కితే కానీ నీకు దొరికింది ఏంటంటే మ్రాను దొరకదు. అర్థమైందా? ఆ పర్వతం ఎక్కగలిగినప్పుడు వచ్చే మ్రానే నీవు మందిరముగా కట్టబడటానికి సరిపోతుంది. ఎంత క్లియర్గా ఉంది? అందుకని ఆ పర్వతం నువ్వు ఎక్కాలి. ఈరోజు ఎక్కగలిగితే, ఎక్కానని చెప్పుకుంటున్నావు, చెప్పుకున్న నీవు ఎలా ఉంటుందో ఈ పొజిషన్ అంతా అర్థమైపోద్ది. మందిరము ఉన్న చిన్న మందిరంలో కూడా మనము దీంట్లో పాలుభాసం కాలేకపోతున్నాం. నిజంగా
ఎంత మాత్రం చేపలు 4 ఎత్తినంత మాత్రం పరలోకి వెళ్తామంటే కాదు దాని అర్థం. భౌతికంగా చేపలు ఎత్తినంత మాత్రం పరలోకి వెళ్ళాం. కానీ దీంట్లో హృదయపూర్వకమైన పరిచయం చేసిన వాడికి ఇహ సంబంధమైన బ్లెస్సింగ్స్ 100% ఉంటాయి. అర్థమైందా? పరలోకి వెళ్ళే మెట్టిది కాదు, పరలోకి వెళ్ళే ముందు ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉంటే, దీంట్లో పరిచయాలు ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి అంటామే, అది దీని ద్వారా వస్తాయి. ఆ తర్వాత నువ్వు నిలబడుతున్నావు కాబట్టి పరిశుద్ధంగా పర సంబంధమైన ఆశీర్వాదాలకి ఇంకా దగ్గరికి ఎక్కి పర్వతాలు ఎక్కడానికి అర్హత పొందుతావు అన్నది. పర్వతాలు ఎక్కిన తర్వాత నువ్వు ఏం తీసుకొస్తావు? రాణులు నరుక్కొని వస్తావు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. జకర్యా 8వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. యెహోవా సెలవిచ్చిందేమనగా, మరలా వచ్చి యెరూషలేము నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతము. అదనమాట ఆయన పర్వతం పేరు ఏంటంట? పరిశుద్ధమైన పర్వతం. యెహోవా పర్వతం అది ఆ పేరు పెట్టబడుతుంది. ఆ పర్వతం దగ్గర నువ్వు ఎక్కాలి. ఆ పర్వతం దగ్గర ఎక్కితే కానీ నువ్వు మందిరం కట్టుకోలేవు. ఎప్పుడు ఎక్కాలి? చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు ఎక్కొచ్చు. ఎలాగా? అంతరంగపు జీవితంలో చీకటి అనేది ఇందాక చెప్పాను మీకు, అది చంపుకోవాలి. చీకటిలో బయలుదేరిన దొంగల గుహ, ఆ దొంగతనం రాత్రి చేస్తారు. ఆ రాత్రి క్రియలని చూస్తే అల్లరితో కూడా ఆడపట్ల కొన్ని లిస్టు చదివాం. ఆ చీకటి అనేవి గనక మనము పూర్తిగా తొలగించుకుంటే, పునాది ఎవరు? క్రీస్తే. ఆ పునాది మీద కట్టబడి స్టార్ట్ అవుతాం. పునాది మీద కట్టబడి స్టార్ట్ అయితే మందిరం పాడై ఉన్న జీవితంలో మనము పూర్తిగా ఎలా ఉన్నామంటే భయపడుతూ ఉన్నాం. మనం చదువుకున్నాం కదా ఇందాక 1:6, 1:9 దేంట్లో? హగ్గేలు. చాలా క్లియర్ చదువుకున్నాం. అయితే అక్కడ మాత్రం నీ మందిరం ఎలా ఉంది? పాడైపోయింది. పాడైపోతే నువ్వు ఏం చేస్తున్నావు? నీ సొంత పనులు చేసుకుంటున్నావు. పాడైపోతే ఏం చేస్తున్నావు? నువ్వు విస్తారమని నీ సంపాదన చూసుకున్నావు, విస్తారంగా నీ లగ్జరీ చూసుకున్నావు, నీ పనులే చూస్తున్నావు తప్ప దేవుని మందిరం గురించి చూడలేదని చెప్పి చాలా క్లియర్ చెప్తుంది. మందిరం అంటే భౌతికమైన మన మందిరమే కాదు. దాంతోపాటు మన మందిరం, మనం కూడా ఎక్కడెక్కాలి? ఇప్పుడు పర్వతం ఎక్కాలి. పర్వతం ఎక్కి నరుక్కోవాలి, రాళ్ళు నరకాలి. అదే పర్వతము యెహోవా పర్వతం. దాని పేరేంటి? పరిశుద్ధమైన పర్వతం. అక్కడికి ఎక్కాలి. నువ్వు ఎక్కాలంటే చీకటి పోతేనే ఎక్కగలదు. చీకటి ఇంకా పాత జీవితంలో చీకటి ఉంచుకొని నువ్వు అనుకున్నదే చేస్తావు తప్ప దేవుడు అనుకున్నది, దేవుడు సేవకుడు చెప్పింది నువ్వు చేయట్లేనప్పుడు దేవుడు ఎలా నీకు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగు ఇవ్వగలడు? ఎంత క్లియర్గా రాస్తాడు. మరి చూడండి మరొక మాట, ఈ కీర్తనలోకి రండి. కీర్తనలు 48 కీర్తన మొదటి 2 చరణాలు. కీర్తన 48 మొదటి 2 చరణాలు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడైనాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి. ఆ పర్వతం ఎలా ఉంది? అది సర్వభూమికి సంతోషంగా ఉన్న ఆ ప్లేస్కి వెళితేనే అక్కడ రాను తేగలవు. అర్థమైంది మీకు? ఆ పర్వతానికి ఎలా వెళ్ళగలమంటే ఈ లోకంలో మనం ఇందాక చీకటి తీసేస్తే మనం ఇక్కడే ఉంటాం. మన అంతరంగపు జీవితం అంతా కూడా యోహాను పద్మస్థితిలో పరవశులైనట్టు మనం కూడా ఏం చేస్తాం? ఆత్మీయతలో పరలోకంలో ఉంటాం. కొంతమంది ఇక్కడే ఉండి చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడే ఉండి ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటారు, సంతోషంగానే జీవిస్తారు. కొన్ని కుటుంబాలు సరైన సంతోషం లేదు. 27 సంవత్సరాలకు ఆ సొంత తోడబుట్టిన అన్నదమ్ములు మాటలు లేవు, ఇద్దరికి మాటలు లేవు. ఏం గొడవ అయిందో తెలియదు, ఇద్దరు మాట్లాడుకోలేదు. ఈలోపు అన్నయ్య చనిపోయాడు. అప్పుడు వచ్చి బొక్క పెట్టాడు. అన్నయ్య ఎక్కడ వస్తాడు? ఇంకా పోయిన తర్వాత రాడు. నీ చీకటి పోతే కానీ వెలుగు వస్తుందని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు చీకట్లో ఇంకా ఉండి బయటికి వాక్యము, పరిశుద్ధత, ప్రార్థన చెప్పుకుంటూ ఈ లోకంలో ఒక్క స్టెప్ నిన్ను దేవుడు ఎక్కిస్తే ఆటోమేటిక్గా నీ మైండ్ ఎలా వచ్చింది తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టేసావు. పక్కన పెట్టలేదు అనుకుంటున్నావు, నీ రూట్లో పక్కన పెట్టలేదు అనుకుంటున్నావు. దేవుని రూట్లో నువ్వు చీకట్లోనే ఉన్నావు. దేవుడు వెలుగనే ఆలోచన ఎక్కడిస్తున్నాడు తెలుసా? నీవు ప్రతి సమయంలో దేవుడికి చెందవలసిన ప్రతి సమయాన్ని పర్ఫెక్ట్గా నడిపిస్తే 25వ సంవత్సరం నైట్ నుంచి బయలుదేరిన 26లోకి అక్కడ డెడికేషన్ ఎలా ఉండాలి తెలుసా? దేవుడు చెప్పిందే చేస్తావు, దేవుని సేవకుడు చెప్పిందే చేసుకుంటూ ముందుకు వస్తే మన చీకటి పోతుంది, వెలుగు వస్తుంది. చాలా క్లియర్గా వస్తున్నాడు ఇక్కడ. ఎంత క్లియర్గా రాస్తున్నాడంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడింది. సర్వభూమికి ఎలా ఉంది? బాబా
ఆ పట్టణం మీద నువ్వు ఎక్కాలని కోరుతున్నావు. ఎలాగా? మెట్లు ఉండవు, దేహం ఉండవు. యాకోబు ఇక్కడే ఉన్నాడు, పడుకున్నాడు. అక్కడ నిచ్చెన వచ్చేసింది, దేవతలు వస్తూ పోతున్నారు. నీకు సంబంధించినంతా కూడా అక్కడ తీసుకెళ్లారు. అంటే నువ్వు వెళ్ళినట్టే కదా, నువ్వు వెళ్ళిపోయినాడు అక్కడికి. వెళ్ళిపోయి అక్కడ ఏమింకా ఉన్నాయో మొత్తం తెచ్చేసుకుంటావు ఇక్కడికి. ఎందుకంటే ఆయనే నీలో ఉంటే, మనం మూలవాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ ఏమన్నావు? ఆలయం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే నువ్వు ఎవరి మాట వింటావు? ఇప్పుడు దేవుని మాట వింటావు. నువ్వు సొంతగా అనుకున్నదే చేస్తావు. ఎందుకు? ఇంకా 2026లో కూడా చేస్తే ఇంకెలాగండి మనము బ్రాహ్మణు నరుకు వచ్చేది? ఎలా బ్రాహ్మణు నరుకు వస్తాం? 2026 ప్రభువు నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుని విషయంలో అంధకార క్రియలు అనే చీకటి పోగొట్టుకొని అగ్నియు యెహోవా తేజస్సు నీలోకి రావాలని మూలవాక్య ప్రకారం చెప్తున్నాడు. చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోకి రండి. మీకు తెలిసిన మాటే. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని. అది నిజమైన వెలుగు ఉంది. ఇప్పుడు ఆ వెలుగు ఏంటంటే మనకు కనిపిస్తున్న ఈ యొక్క 1000 వాట్స్ది కాదు, లేకపోతే 2000 వాట్స్ది కాదు. ఈ వెలుగు నిజమైనది. మిగతా అన్ని కూడా నిజము కానీ తయారు చేయబడ్డాయి. దేవుడు ఆల్రెడీ వెలుగు ఒకటి ఉంది, అది మాత్రం నిజమైన వెలుగు. అది ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? ఆ మనిషిని ఎవరు? నువ్వు నేనే కదా, నీవు నేను మందిరమే కదా. మందిరంలో వెలుగు వస్తే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది కదా. పారిపోతే మనం ఎక్కడికి ఎక్కినట్టు? ఇప్పుడు పర్వతం ఎక్కినట్టే. పర్వతం ఎక్కి ఇప్పుడు ఏం తీసుకుని వస్తాం? మ్రాను తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ మ్రాను తెచ్చుకోవడం ఏంటంటే, ఒక మాటలో చెప్పమంటారా? క్లియర్గా ఉన్న మాట, యేసు ప్రభుని దేనికి వేలాడదీశారు? మ్రానుకి వేలాడదీశాడు. మ్రాను అనేది దేని సాదృశ్యం ఉంది? శ్రమలో. నువ్వు శ్రమలు తెచ్చుకోవాలి. ఈ లోకంలోకి శ్రమలు తెచ్చుకుంటేనే క్రైస్తవురాలు. చాలా మంది అంటారు, ఏంటంటే యేసు ప్రభువుని మీకు ఇన్ని బాధలు మీరు అంటే మనమే అనిపిస్తుంది. నిజమే కదా, మనకన్నా వాళ్ళు బాగున్నారు కదా, మనలో దేవుడు. ఎన్ని క్వశ్చన్స్ నా దగ్గరికి మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏంటంటే మాకెన్ని బాధ, నీకిన్ని బాధలా? నీ లెక్క వేసుకుంటే ఇంకా ఎంతోమంది బాధలు ఉన్నారు. నీకు బాధలు ఉన్నాయి అంటేనే ఎవరన్నట్టు. అది ఎందుకు గమనించిన? బాధలు లేవు అంటే మాత్రం నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీకు అన్ని బాగుంటున్నాయా? నీ ఇష్టం వచ్చినట్టు అన్ని డెవలప్ అయిపోతూ కావాల్సినవి కూడా సక్సెస్ అయిపోతున్నాయా? నీకు కావాల్సినవి కూడా ఈ లోకంలో ఏం కావాలంటే అవి బాగా అనిపిస్తున్నావా? అయితే ప్రసంగం అంటున్నాడు, సమస్తమును క్లోజ్ చేశాడు మాట. మేము నీకన్నా ఎక్కువ అనిపించాడు పిచ్చోడా అని మనకు చెబుతూ, సమస్తమును వ్యర్థం. నువ్వు అనుకున్న ఫ్యూచర్ ప్లానింగ్లు ఈ లోకంలో ఏదో ఒక ఊహకి వెళ్ళి ఉంటా చూసావా, అవి వ్యర్థం. సమస్తమును వ్యర్థం అంటున్నాడు. ఇప్పుడు ఆ మ్రాను అనే శ్రమలను నువ్వు తీసుకుని వస్తే నువ్వు ఇల్లు కట్టుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఆ శ్రమనే పొందిన యేసు ఎవరిలో ఉంటారు? ఇప్పుడు నీలో నాలో ఉంటారు. ప్రతి మనుషుని ఏం చేస్తున్నా? వెలుగు వెలిగిస్తుంది. అక్కడికి వెళ్ళావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం నరుక్కొచ్చావు? యేసు ప్రభు యొక్క శ్రమను తెచ్చుకొని నీలో పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఈ లోకంలో వెలుగుతూనే ఉంటావు. ఎక్కడి వరకు వెలుగుతావు తెలుసా? ఆఖరికి పౌలు లాంటి వాడే ఏమైపోయాడో తెలుసు మనకి. చివరికి ఆ యొక్క అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా వెలిగించేస్తున్నాడు. అంతే చెరసాల జైల్లో పడ్డప్పుడు అక్కడ కూడా పాటలతో పాడుతూ భూకంపం తీసుకొచ్చి వెలిగించి పడేశాడు. అవునా కదా? ప్రతి మనిషిని వెలిగించుకుంటూ వెళ్తుంది ఈరోజు. ఆ వెలుగు కలిగిన మందిరం నువ్వే కదా. ఎందుకు ఇంకా నిర్లక్ష్య పడుతున్నావు? ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజులో ఒక తీర్మానం చేసుకుని బల్ల ఒకరు ఆషామాషి తీసుకోవద్దు. వాక్యం వింటున్నావు కానీ మళ్ళీ వదిలేస్తున్నావు, వాక్యం వింటున్నావు కానీ మళ్ళీ పాత జీవితం. మనం అనుకుని చేస్తున్నంతసేపు అంతేనండి. నేనైనా సరే నువ్వైనా సరే అనుకుని చేసావు అందుకు వచ్చే వరకు అంతే. కొత్త సంవత్సరంలో కూడా కొత్తతనంగా, కొత్త పద్ధతిలో, కొత్త విధంగా దేవునికి మందిరానికి అటాచ్ కాలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో మీకు అర్థం అవ్వాలి. మ్రాను నరుకు వచ్చి ఏం కట్టాలి? మనం మందిరం కట్టుకోవాలి. అది సిలువ మ్రాను. యేసు ప్రభు శ్రమను తెచ్చుకొని మనం మందిరం అనే దాన్ని కట్టుకుంటే ఇప్పుడు మనలోకి ఎవరు నివసిస్తున్నారు? వచ్చి ప్రభువే నివసిస్తున్నారు. చూడండి, కీర్తనలో 119 కీర్తన ఒక క్లియర్ రాస్తున్నాడు. దీన్ని వెలుగు అంటే ఏంటో చూద్దాం. 119, 130. నీ వాక్యం వెల్లడి అగుడు తోడనే ఏం కలుగుతుంది చెప్పండి? వాక్యం ఇప్పుడు నీకు వెల్లడగిందా? ఇంకా వెలుగు రాలేదా అంటే నీ వాక్యం వింటలేదు అని అర్థం. వింటవా? చెబుతూ వింటున్నాం, మనసులోకి వింటలా. మనసులోకి వస్తే నువ్వు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగు వస్తే ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అది
వెలిగిస్తుంది. ప్రతి మనిషిని వెలిగించింది అంటే తప్పకుండా నీలో చీకటి అనేది ఇందాక చెప్పిన లిస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అంటే నువ్వేం చేస్తావు? శ్రమ అనే మ్రానుని తెచ్చుకున్నావు అంటే నువ్వు నీ మందిరాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడు కట్టుకుంటున్నావు. ఇక్కడ హగ్గై ఎంత క్లియర్గా రాశాడో మనం చదువుకున్నాం. నేను సింపుల్గా ముగించేస్తున్నాను. ఇంకా యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 3వ అధ్యాయం 19 వచ్చింది చదవండి ఒకసారి. 3:19 ఇదే అది వెలుగు లోకములోనికి వచ్చిన కానీ ఎంత క్లియర్గా వాక్యం అనే వెలుగు నీ దగ్గరకు వచ్చినా నీళ్ళ అంతరంగంలో ఉన్న క్రియలు రేపు చేద్దాం అనుకున్న క్రియ మానలేకపోతున్నావు, లేకపోతే వారం తర్వాత చేద్దాం అన్న క్రియ మానలేకపోతున్నావు. అవి అయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నావు. చాలాసార్లు బాప్తిస్మం తీసుకోమంటే మనం చెప్పే ఫస్ట్ లిస్ట్ ఏంటంటే, ఇదిగోండి మా ఆవిడ నేను కలిపి తీసుకుంటాం, మీ ఆవిడ ఆటోమేటిక్ కలిసి తీసుకున్నాం అంటే రక్షణ ఎవరి రక్షణ వాళ్ళదే కదా. మీ కుమార్తెతో నీకు సంబంధం లేదు, నీ కుమారుడితో సంబంధం లేదు, నీ తల్లితో తండ్రితో భర్తతో భార్యతో సంబంధం లేదు. ఎవరి రక్షణ వాళ్ళు మాత్రమే చెప్పాలి. నాతో చెప్పారు ఇక్కడ యవనస్తులు, చెప్పి కనీసం 5 సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకుంటామని, మళ్ళీ వెంటనే నెల తర్వాత మారిపోయారు. అంతవరకు మొన్న కూడా ఒకళ్ళు చెప్పారు, మళ్ళీ మారిపోయారు. గట్టించిన సంవత్సరం జూలైలో చెప్పారు, మళ్ళీ మారిపోయారు. ఏమైపోయింది? వెలుగు అక్కడ రాస్తున్న మాట మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక, అందుకు నీ మందిరం ఎలా ఉంది? ఇప్పుడు చీకటిగా ఉంది, అంధకారంగా ఉంది. అక్కడేమో మందిరం నిండిపోయింది. క్యాలెండర్ వాక్య ప్రకారంగా ఏంటి? యెహోవా తేజస్సు. మరి ఇప్పుడు నీవు వెలుగు వస్తున్నా కానీ, వెలుగంటే వాక్యమే కదా, వాక్యం నీ దగ్గరకు వస్తున్నా కానీ ఇంకా లోపలికి నీలో చెడ్డక్రియలు ఉన్నందున 16వ తారీఖు తర్వాత మారదాం అనుకుంటున్నావేమో. నీ మైండ్తో ఏ 16, ఏ 17, ఏ 18 ఉందో నాకు తెలియదు కదా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా రాను దగ్గరికి వెళ్ళలేవు అని అర్థం. వెళ్ళలేనప్పుడు ఎక్కడ ఉంటావు? ఇక్కడే ఉండి ఈ లోకాన్ని అనిపిస్తూ ఉంటావు. అద్భుతాలు చేయగలిగిన సమర్థులు మన ప్రభువా కాదంటే 100% ప్రభువే. కానీ అద్భుతాలు చేయటానికి నువ్వు తీసుకోవట్లేదని అర్థం. ఆ వెలుగు నీ దగ్గరికి వస్తుంటే నీ లోపల ఆల్రెడీ చెడు ఉంది కాబట్టి అద్భుతం నాకు వద్దు, నాకు ఎంతసేపటికి నేను అనుకున్న ప్రయత్నాలు చేస్తావు. నీ ప్రయత్నాలు చేసినంతసేపు సక్సెస్. ఆఖరి దిక్కు లేకుండా ఎప్పుడుకో వస్తే దేవుడు కూడా ఏమంటాడు? ఏమ్మా నీకు అన్ని బాగున్నప్పుడు నేను ఎన్నోసార్లు నీకు 20 గంటలు అంటారు కదా, ఏమని? నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితే నువ్వు నా మాట వినంటివి, నువ్వు నా మాట వినకపోవటం బాల్యం నుండి నీకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. ఈ వాక్యం అనే కేక నీకు వినిపిస్తే నువ్వేదో రేపొద్దున లేకపోతే మధ్యాహ్నం తర్వాత ఏదో ప్లాన్ చేసుకునేది చంపేసుకో. టైం తర్వాత చూద్దాం అనుకోవద్దు. మన టైం మన చేతిలో లేదు. కాలములు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అందు పెట్టుకొని మనము ఈ మందిరాన్ని కట్టుకోవాలి. ఫైనల్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఈ వెలుగు యొక్క క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి ఏంటో అది ఉంటే చాలు. నువ్వు ఈరోజు రాను నరికొచ్చినట్టే, నీ మందిరం కట్టుకున్నట్టే, మన భౌతికమైన మందిరం కూడా నువ్వు ప్రేరేపణ కలిగినట్టే లెక్క. చదువు. వెలుగు ఫలము సమస్త విధములైన, అది వెలుగులో ఉన్నది అంటే ఫస్ట్ మంచితనము, 2 నీతి, సత్యమును, అది వెలుగు ఫలం. అది నీ మందిరం మీద వెలుగు ప్రకాశించిందంటే ఈ 3 ఉంటే నువ్వు దేంట్లో ఉన్నట్టు వెలుగులో ఉంటావు. ఒకటేంటి? మంచితనము, 2 నీతి, 3 సత్యం. మీ గురించి వాటి గురించి వివరించక్కర్లేదు కదా. ఈ 3 నీతో ఉన్నాయా? ఉంటే నీలో వెలుగున్నట్టే. నీ మందిరము యెహోవా తేజస్సుతో నింపబడినట్లే. అందుకని నువ్వేం తెచ్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు పర్వతం ఎక్కి మ్రానుని యేసుప్రభుని తెచ్చుకోవటమే. ఆ మ్రానుని యేసుప్రభు శ్రమ తెచ్చుకుంటే ఆ శ్రమ పడిన ఆ సిలువలో ఆ శరీరం మన ముందు పెట్టాడు. అందుకే
దాన్ని తీసుకోవాలి అంటే ఆషామాషిగా కాదు. నేను ఎన్నిసార్లు చెప్పినా, కఠినత్వంతో చెప్పినా కూడా అసలు వాక్యం వెనకపోయినా తీసుకున్న వాళ్ళు చూశాను. ఎంత భయం లేదా అంటే, ఆ భయం లేపడం కానివ్వండి, లోపల ఏముందంటే వెలుగు ఎంత వచ్చినా కూడా వాళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టే వాళ్ళకు తీసేసుకుంటారు. ఆషామాషి కాదు అది. అయోగ్యకరంగా పుచ్చుకోవడానికి సరిపోను. నేను కూడా ఎన్నోసార్లు గద్దించబడి భయపడి చాలా టైం ఇచ్చేలోపు చాలా టైం ప్రేయర్ చేసుకుని, ప్రభువా ఏదో బాధగా ఉంది నాకు ఈ విషయంలో, నన్ను క్లీన్ చేస్తున్నావా అని ఎండింగ్ వరకు చేసుకుంటాను తెలియకుండా. మనం ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి, ఇంటర్వ్యూ స్థలం కూడా ప్రేయర్ చేసుకో అని అన్నావు అనుకోండి, అంటే ఇప్పుడు నువ్వేమంటావు, కొంతమంది అక్కడ గది లేదు కదండి ప్రార్థన గది అని అంటావా? ఎక్కడ చేసుకుంటావు? ఎక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు తెరిసేం చేసుకోవచ్చు. కారణం ఏంటి? మనము అంతరంగపు జీవితం, మంచితనం ఉందా, నీతి ఉందా, సత్యం ఉందా అంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. దేవుడు ఉన్నట్టు మనం ఎక్కడ ఎక్కినట్టు? ఇప్పుడు పర్వతం ఎక్కడ? ఎవరు పర్వతం ఎక్కినట్టు? ఆ పర్వతం ఎక్కిన తర్వాత ఏం కోసుకున్నాం మనం? మ్రాన్ తెచ్చాం. మ్రాన్ అంటే ఎవరు? సిలువ, శ్రమం తెచ్చుకున్నాం. ఆయన ఉన్నాడు పక్కన. ఆయన మనలో ఉన్నప్పుడు మన మందిరం తేజస్తూ ఉంది. ఆ మందిరం తేజస్తూ ఉంది కాబట్టి ఆ మ్రాను మీద వేలాడిన ఆయన అంటున్నాడు 26 మత్తయి సువార్తలో, ఈ రొట్టెను తీసుకొని మీరు దీన్ని తినండి, ఆస్వాదించి ఏమన్నాడు తెలుసా? ఇది నా శరీరం. ఆ శరీరం తీసుకునేటప్పుడల్లా లోపలికి వెళ్ళిపో, ఇన్నర్ ఫీలింగ్లోకి వెళ్ళిపో. లోపలికి వెళ్ళిపోయి నువ్వు మాట్లాడాలి. లోపలికి వెళ్ళిపోయి నలిగిపోవాలి. లోపలే అల్లాడిపోవాలి. అయ్యో ఇది నా కోసం ఈ మ్రాన్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నాను. ఏ ఇల్లు? నా మందిరాన్ని కట్టుకున్నానే. అయితే అది తీసుకోవడానికి వెళుతున్నప్పుడు అతి జాగ్రత్తతో, యోగ్యత లేకుండా తీసుకున్నావా ఇప్పుడు తెలియదు నీకు. ఫ్యూచర్ అంతా కూడా పరలోక రాజ్యం మెట్టెక్కలేకపోయినప్పుడు అంటాడు ఆయన, ఏంటి నువ్వు ఎక్కలేదు, ఏంటి ప్రభు నాకు అవకాశం లేదంటే, నువ్వు బల్ల తీసుకున్నాను కదా, నీ చేతులు ఎత్తాను కదా, నువ్వు అసలు ఎవరో, నీ పేరేంటి, ఎవడవయ్యా నువ్వు అసలు అంటాడు. అదేంటి ప్రభా, నువ్వెవరో నాకు తెలియదు. గెట్ అవుట్ ఇన్ దిస్ ప్రెమిసెస్ అంటాడు అంతే. వెళ్ళిపోరు ఇక్కడి నుంచి, ఈ ప్రాంగణం నుంచి అంటాడు అంతే. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటాడు తెలుసా? నీవు రాను నరకలేకపోయావు, నువ్వు పర్వతము ఎక్కలేకపోయావు, నీలో మంచితనం లేదు, నీతి లేదు, సత్యం లేదు, కాబట్టి వెలుగు ఫలం లేదు, కాబట్టి నాకు అర్హత లేదు. అందుకనే ఈరోజు రాను మీద వ్రాలాడుతున్న శరీరం నీ ముందుకు పెట్టి, ఎదుగు నీ కొరకే ఇప్పటికైనా వెలుగుగా వచ్చి నేను నీలో ప్రకాశిస్తున్నప్పుడు ఈ చెడ్డ క్రియలు చంపేసుకుంటే చాలు, ఇప్పుడు నీ మందిరం అంతా వెలుగుంటుంది. అదే మందిరం భౌతికమైన రీతిలో కూడా నువ్వేం చేస్తావు? దానికోసం ప్రయాసపడతావు. ఈ 2026లో అయినా ఆ మందిరం కోసం కనీసం నీ ధ్యాస పెట్టుకోకుండా నీ సొంత వాటి కోసం ధ్యాస ఇప్పుడు పెట్టుకుంటావా? దేవుడే చెప్తున్నాడు, నువ్వు చెడ్డగా ఇంకా చీకట్లో ఉన్నావని. ఇప్పటికైనా భారంతో, పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ఆ యొక్క లీడింగ్లో తెచ్చుకొని జాగ్రత్తగా సిద్ధపడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను మోకరించండి, కళ్ళు మూసుకుంది.